హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డిఫరెన్స్ ఏపీ మెగా డిఎస్సి సెలక్షన్ ప్రాసెస్ లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే మనకి టెట్ మార్కులు దానికి సంబంధించిన ఒక ఇష్యూ అనేది ఉంది. అంటే మార్కులు సవరించుకోవడానికి మరొక అవకాశం కల్పించడమైంది. అంటే 15వ తేదీ సాయంత్రం వరకు టైం ఇచ్చారు. నిన్న కూడా టెట్ స్కోర్ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అయి ఉంది. ఈరోజు కూడా అంటే 17వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ అవకాశాన్ని కల్పించారు. అంటే టెట్ స్కోర్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా కాల్ చేయడం కానీ లేదా అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. టెట్ ఏపీ డిఎస్సి వెబ్సైట్లో మీకు టెట్ స్కోర్ని యాడ్ చేసుకోవడానికి అక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇంకా ఎనేబుల్ అయ్యి ఉంది. అదే మనం ఇప్పుడు ఏపీ వెబ్సైట్ యొక్క మెసేజ్ బోర్డులో చూస్తూ ఉన్నాం. చూడండి, మెసేజ్ బోర్డులో మెగా డిఎస్సి అభ్యర్థుల కోరిక మేరకు సవరించిన టెట్ మార్కులు డిఎస్సి వెబ్సైట్లో ఉంచడం అనేది ఇంకను టెట్ మార్కులతో అభ్యంతరాలు ఉన్నచో ఈరోజు అనగా తేదీ 17/8/2025 సవరించుకునేందుకు చివరి అవకాశం ఇవ్వడమైనది అంటూ ఒక మెసేజ్ అనేది స్క్రోల్ అవుతూ ఉంది ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్లో. సో ఫ్రెండ్స్, కాబట్టి టెట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఈరోజు సాయంత్రం వరకు కూడా సవరించుకునే అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకోండి. మ్యాక్సిమం అందరూ కూడా వెరిఫై చేసుకున్నారు, అందరివి కూడా సర్దుకున్నారు ఏమైనా పొరపాట్లు ఉంటే. కానీ ఇంకా అవకాశం ఇచ్చారు, ఎందుకంటే ఇంకా ఫర్దర్ డిఎస్సి ప్రాసెస్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ నియామక ప్రక్రియలో ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా టైం ఇచ్చుకుంటూ ప్రాసెస్ అనేది కొంచెం ప్రస్తుతానికి స్లోగా ఉన్నా సరే నెక్స్ట్ ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు. అయితే మెరిట్ లిస్ట్ అనేది రేపు విడుదల చేస్తామన్నట్టు సమాచారం. మెరిట్ లిస్ట్ 18వ తేదీన విడుదల కాబోతుంది. ఇక సెలక్షన్ లిస్ట్ అనేది 19 లేదా 20వ తేదీన సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్ 22 లేదా 23 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభం కానుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆగస్టు 30వ తేదీ కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక మెగా సభ అనేది మెగా డిఎస్సి అభ్యర్థులతో ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో నిర్వహించాలి అనే ఒక సమాచారం అందుతూ ఉంది. సో ఫ్రెండ్స్, కాబట్టి ఈ మెగా డిఎస్సి అభ్యర్థులకి ఇది లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. మీరు మన డిఎస్సి వెబ్సైట్లో స్క్రోలింగ్లో కనబడుతూ ఉంది. ఈ టెట్ స్కోరు ఏమైనా సవరించుకునే అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి మరొకసారి చివరి అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇక్కడ మనకి ఫ్లాష్ న్యూస్ అనేది తెలుస్తూ ఉంది. ఇది మెగా డిఎస్సి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాలతో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.